రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలపై బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేటర్ బీజేపీ నేత చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్కులు, ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులను కబ్జా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అక్రమ చిట్టాలకు సంబంధించి ఆధారాలను గతంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. కానీ ఎమ్మెల్యే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. హైడ్రా పుట్టిందే బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా కట్టిన కట్టడాల గురించి. హైడ్రా కాంగ్రెస్ తేవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రావచ్చు, కానీ హైడ్రా ఉద్దేశం బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు పందికొక్కు లేక ఏడబడితే ఆడ కాలువలు, చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు ఏమనుకుంటే అక్రమంగా కట్టిరు కాబట్టి ఈరోజు హైడ్రా వచ్చింది. ఇక్కడ బడంగ్పేట్ కార్పొరేషన్ పరిసర ప్రాంతాలు అన్నిట్లలోనేమో పార్కులు అన్యాక్రాంతం చేసి ఇష్టరీతిన అందరి చిట్టా కూడా మేము సవివరంగా అన్ని చేసి పత్రికా ముఖంగా నేను సబితా ఇంద్రారెడ్డి గారికి స్థానిక శాసనసభ్యురాలకి గత ఫిబ్రవరిలో వ్రాతపూర్వకంగా ఆధారాలతో సహా ఇచ్చినాను. ఇక్కడేమి ఇట్లా చేసి జల్పల్లిలోనేమో ఉస్మాన్ సాగర్, షరీఫ్ నగర్లో బురాన్గాన్ చెరువుకు ఎఫ్టీఎల్లో అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి సిమెంట్ గోడలు కట్టేసి మీదికి రేకులు వేసి కట్టేసేయాలి. ఇండ్లలో మునిగితే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ నష్టపరిహారం కట్టేయాలి. కట్టేటప్పుడు 1 రూపాయి కూడా మున్సిపాలిటీకి రాదు, గవర్నమెంట్కి రాదు. వాళ్ళు కట్టేసుకోడు, తెల్లాటకల్లా మొత్తం కాళ్ళు ఏర్పడుతుంది. అట్లా అక్కడ అనుచరులనేమో ప్రభుత్వ స్థలాన్ని మొత్తం కబ్జా చేయమని చెప్పి ఇక్కడ అనుచరులందరేమో పార్కులు మొత్తం కబ్జా చేస్తే నిన్న శ్రీరామ్ యాదవ్ గారు అన్నారు మీ అనుచరులంతా కబ్జా చేస్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, బరాబర్ సబితా ఇంద్రారెడ్డి గారి అనుచరులు కబ్జా చేయలేదని మేడం గారిని ఒక్కసారి పత్రికాముఖంగా చెప్పమానండి. కంప్లైంట్కు ఎక్కడ మా అధికారులది బయటపడుతుందో, ఎక్కడ మా అనుచరులది బయటపడుతుందో అని ఉద్దేశం ఇప్పటి వరకు ఒక ఎండిఓకి కానీ, ఒక ఎంఆర్ఓకి కానీ, కమిషనర్కి కానీ ఎవరికి కూడా ఒక్క లెటర్ అన్న పార్కులను సంరక్షించమంటే అంటే చెప్పి